ఆధిపత్య భావజాలాన్ని మన మెదడులోకి ఎట్లా ఇంజెక్ట్ చేస్తారో చదువుకుంటున్న వాళ్ళకి మనకు అర్థం కావాలి. చదువు రానోడు ఒకరికన్నా మేలు, లేకపోతే పశువు లాంటోడు, అడవిలో వెన్నెల గుంకింది, అడవిలో పొద్దు ఊకింది, ఇట్లాంటి పదబంధాలు ఉంటాయి కదా. ఈ పదబంధాలు మనకి తెలియని ఒక భావజాలాన్ని ఇంజెక్ట్ చేసి అదే జీవితం అనుకునే ఒక స్థితిని కల్పిస్తాయి. మా అయ్య అల్లిన దాన్ని వానయ్య రాసిండు, రాత రాజయ్యింది, అల్లిక అంటరానిదయ్యింది అని రాశాడు. కనుక అడవిలో పొద్దుకినట్లు నా బతుకు అంటే అడవిలో ఏమి లేనట్లు, అడవిలో వెన్నెల ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి. కానీ అడవిలో మనుషులు ఉంటారనే, ఆ అడవిలో వెన్నెల విరిసినప్పుడే వాళ్ళ జీవితం అంతా పాటై పల్లవిస్తుందని ఎవరికైనా తెలుసా? అంటే ఆ మనుషుల గురించిన ఎరుక ఈ మాటను తయారు చేసిన వాడికి తెలియదు.